రైట్. తెలంగాణ రాష్ట్రంలో మనం బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఏదైతే 42% సంబంధించిన ఆ వ్యవహారం అయితే గత కొంతకాలంగా అదొక చర్చోపచర్చలుగా జరుగుతూ ఉన్నది. ఈరోజు తాజాగా తెలంగాణ హైకోర్టులో అది విచారణ జరిగింది. అది రేపటికి వాయిదా పడింది. మొత్తం ఆ బీసీ రిజర్వేషన్లకు సంబంధించింది ఈరోజు ఏం జరిగింది, రేపు ఏం జరగబోతుంది అనేది మనతో చర్చించడానికి సీనియర్ విశ్లేషకులు అడ్వకేట్ రామ్మోహన్ రావు గారు ఉన్నారు. నమస్కారం సార్. సార్, ఏం జరగబోతుంది సార్ ఈరోజు కోర్టులో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి విచారణ ఏం జరిగింది, రేపటికి వాయిదా వేశారు, రేపు మనకి ఏం జరగబోతుంది సార్? ఇప్పటిదాకా నేను ఆల్రెడీ టీవీలో చెప్పింది అదే, రేపటికి వాయిదా పడుతుండొచ్చు, కానీ రేపటి నోటిఫికేషన్ ఆపుతారేమని అనుకున్నాను నేను. కానీ నోటిఫికేషన్ ఆపకుండా చేయడం అంటే మరింత అంబిట్ పెంచడమే. ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక తప్పు చేసే అవకాశం ఇస్తుందని నేను అనుకుంటాను. ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ కు సరైనది కాదు. కోర్టు అయినా సరే ఫేర్ కామెంట్ చేయొచ్చు. ఇప్పుడు రేపు కత్తి మెడ మీద కత్తి ఉంది. పిటిషన్ అడిగింది ఏంటి, రేపు నోటిఫికేషన్ రాబోతుంది. ఇప్పటికీ షెడ్యూల్ ప్రకటించారు. మీరు 8వ తేదీ ఇచ్చినా కూడా షెడ్యూల్ ప్రకటించారు. కనీసం నోటిఫికేషన్ ఆపండి అని చెప్తే దాని మీద ఆపకుండా మరి రేపటికి తన వాదన వింటా అంటే ఒక రకంగా చెప్పాలంటే హైకోర్టు మరింత ఈ సందిగ్ధత పెంచినట్టు అనిపిస్తుంది నాకైతే. ఇది సరైనది కాదంటున్నాను ఫేర్ కామెడీ అంటే. రెండోది ఏంటంటే, రేపు నోటిఫికేషన్ ఇష్యూ చేస్తుందా లేదా అనేది ఎలక్షన్ కమిషన్ విజ్ఞత మీద ఆధారపడి ఉంది. రేపు వాదనలు వింటామన్నారు కనుక ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ ఆపడం కరెక్ట్ అంటున్నాను. అంటే ఇప్పుడు చర్చ అంతా రాము మనకు జరిగింది ఏంటంటే, ఈ జీవో నెంబర్ 9 మీదే జరిగింది. 9 చెల్లదా, అంతేగాని ఎలక్షన్ నోటిఫికేషన్ మీద కానీ ఎలక్షన్ షెడ్యూల్ మీద కానీ చర్చ జరగలేదు. కానీ ఒక ప్రస్తావన వచ్చింది, రేపటి వాయిదా వేస్తున్నప్పుడు మీరు దీని షెడ్యూల్ ఆపితే బాగుంటది కదా అంటే పిటిషనర్ వాదనను పక్కన పెట్టి రేపటికి వాయిదా వేసింది. ఇప్పుడు చాలా సుదీర్ఘమైన వాదన వినిపిస్తున్నారు. నేను అనుకున్నది ఏంటంటే, రాత్రి దాకా కొన్ని కేసుల్లో రాత్రి దాకా వాదనలు విన్న సందర్భం చూసినాం. మరి మీరు పెట్టిన గడువే కదా, మరి 8 నాడు ఇంతమంది పిటిషన్లన్నీ కలిపి వేస్తున్నప్పుడు 2 రోజులు టైం తీసుకోవచ్చు కదా మొదటి నుంచే అనే పరిస్థితి వస్తున్నది. ఏదైనా సరే ఇది హైకోర్టు మరింత సస్పెన్స్ పెంచింది. సస్పెన్స్ పెంచిన నాకు దింపుడు రేపు విచారణ ఎలా ఉండబోతుంది సార్? రేపు ఏదైనా తుది తీర్పు వెలువరించే అవకాశం కనిపిస్తుందా సార్? రేపు కూడా చెప్పలేము, ఎందుకంటే వాదనలు అందరూ ఒక్కొక్కరు గంటల తర్వాత వాదన చేస్తున్నారు కనుక ఇప్పుడు మళ్ళీ 2 ఉంటాయి రాము. ఒకటేమో కృష్ణ తరఫున వాదనలు మధ్యాహ్నం దాకా అయినాయి. లంచ్ తర్వాత గవర్నమెంట్ వాదనలు వినిపించింది. గవర్నమెంట్ కాకుండా కూడా బీసీ రిజర్వేషన్లకు అనుకూలంగా ఒక 10-12 పిటిషన్లు అనుకూలంగా పడ్డాయి, వ్యతిరేకంగా కూడా 2 పడ్డాయి. కనుక అనుకూలంగా పడ్డ పిటిషన్ చిక్కుడు ప్రభాకర్ గారు మన తీర్మాన మల్లన్నకు వాళ్ళు వేసిన పిటిషన్ కు అడ్వకేట్ గా ఉన్నారు. వారు వినిపించాలి. ఇంకా చాలా వాదనలు వినాల్సి ఉంది కనుక రేపు అంతా ఈ వాదనలు జరుగుతాయి అనుకుంటున్నాను. ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు కోర్టులో జీవో నెంబర్ 9 మీద నడుస్తుంది కనుక ఆ జీవో చెల్లకపోతే ఏం చేయాలి పరిష్కారం లేదు కనుక ఎలక్షన్ కమిషన్ రేపు వైజ్ మెన్ గా ఉండాలంటే ఒక రకంగా కోర్టు ఏమిస్తుందో చూసేదాకా ఆగితే కరెక్ట్ అంటున్నాను. షెడ్యూల్ ప్రకటించింది కనుక షెడ్యూల్ వెనక్కి తీసుకుంటుందా లేదా అనేది కూడా ఒక రకంగా ఎన్నికల కమిషన్ అధికారులు వాళ్ళు రాత్రి కూర్చొని నిర్ణయిస్తారు అనుకుంటున్నాను. ఏం జరిగినా కానీ జీవో నెంబర్ 9 రద్దు అవుతుందని నేను అంటున్నాను. ఎందుకంటే ఆ వైపే పోతున్నాయి వాదనలన్నీ కూడా. ఆ వైపు సమర్థనకు చాలా తక్కువ అవకాశాలు నేను అనుకుంటున్నాను. ఎస్ సార్, ఇది జీవో నెంబర్ మనకు 9 రద్దు అయితే అలాగే మనకి ఏదైతే ఆ ఎన్నికల నోటిఫికేషన్ కూడా రేపు రిలీజ్ అవుతుంది అని అంటున్నారు. అక్కడ కోర్టులో ఎలాంటి తుది తీర్పు రాకుండానే ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ రేపు వెలువడితే మొత్తం గందరగోళ పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది సార్ తెలంగాణలో. అసలు దీన్ని ఎలా చూడొచ్చు సార్? ఎలక్షన్ కమిషన్ రేపు కనుక ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిందంటే రేపు కోర్టు ధిక్కారమే అవుతూ ఉంటున్నాను నేను. కోర్టు కూడా దాన్ని పట్టించుకుంటలేదంటే కూడా మన సగసగం ఆలోచన చేస్తున్నట్టు లెక్క. ఇప్పుడు మెడ మీద కత్తి వరుసగా వస్తుంటే నోటిఫికేషన్ షెడ్యూల్ ప్రకటిస్తారా, నోటిఫికేషన్ ఇస్తారా అని అంటే ఇవ్వమనే దానికి హామీ ఇవ్వలేదు వాళ్ళు కూడా కోర్టుకు. అంటే కానివ్వండి, జరుగుతుంది. నోటిఫికేషన్ ఇచ్చినా షెడ్యూల్ రిలీజ్ అయినా ఈ తుది తీర్పు కట్టుబడి ఉండాలి అని ఒక మాట అన్నది ఆనాడు. ఏది మన పోయిన 29వ తేదీ నాడు. కానీ దానికి నిలబడుతుందా లేదా అని హైకోర్టు, నిజంగా చెప్పాలంటే హైకోర్టు కూడా రాజకీయ పార్టీల లాగానే అసందిగ్ధమైన నిర్ణయాలు చేస్తుంది అనిపిస్తుంది. ఒక మాట, నువ్వు నోటిఫికేషన్ ఆపండి రేపు అని చెప్పి ఇంకా వారం రోజుల బాధలు ఏం కాకపోతుంది అంటున్నా. చూద్దాం రేపు ఏం జరుగుతుందో. 2వ అవకాశం తీసుకుని కోర్టులో వాయిదా పడతానని నేను చెప్పిన. ఎందుకంటే 1, 2 కాదు 24 పిటిషన్లు కలిపి విచారిస్తుంది కనుక రేపు జరగవచ్చు, ఎల్లుండి జరగవచ్చు. సుప్రీంకోర్టు కూడా కోర్టులో ఇక్కడ చేసుకోమన్నది కనుక అందరు ఇక్కడికే వచ్చారు, అన్ని పిటిషన్లు కలిపి చేస్తున్నారు కనుక హైకోర్టు ఈ అంబిక్విటీ మెయింటైన్ చేయకుండా కొంత షెడ్యూల్ గురించి మాట్లాడితే బాగుండేది. ప్రస్తావించారు పిటిషన్లు కూడా దాన్ని ఖాతరు చేయకుండా రేపటికి వాయిదా వేసినట్టునే వాళ్ళ